ఆ పాట థాట్ని ఆ సినిమాలో పెట్టిన రాజమౌళి గారికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ మా టీం అందరి తరపున. అలాగే నేషనల్ అవార్డు అనేది ఎక్కడో హాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ హీరోలకి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి రాదేమో అనుకున్న టైంలో ఆ విషయంలో తెలుగోడు కూడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్న మన అల్లు అర్జున్ గారు, ఆయనకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన దేశం తరపున మన క్రికెటర్ వరల్డ్ కప్ ఓడిపోతే మనందరం బాధలో ఉన్నాం, అలాగే మనకు వరల్డ్ కప్ ఇవ్వలేకపోయామని మన దేశ క్రికెటర్లు అందరూ బాధలో ఉంటే ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకే కాకుండా మన దేశానికి కూడా ధైర్యం చెప్పిన మోడీ గారికి మా రెండు టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే చంద్రయాన్ 2 2014లో 2019లో ఫెయిల్ అయినప్పుడు అప్పటి చీఫ్ కళ్ళల్లో మనం కొంచెం కన్నీరు చూసి అందరం బాధపడ్డాం. అదే చీఫ్ కళ్ళల్లో ఆనందాన్ని 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అవగానే చూసాం. అలాంటి చంద్రయాన్ 3 సక్సెస్కి కారణమైన వాళ్ళందరికీ కూడా మా రెండు టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే సందర్భం నాకు తెలిసి ఇంకో స్టేజ్ ఎక్కడ మనకు రాదు, ఈ స్టేజ్ మీదే మన టీముల తరపు నుంచే చెప్పుకుంటున్నాను. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న నుంచి ఆ రేంజ్ మూవీస్ రాలేదని మనందరం బాధపడ్డాం. ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ ఆకలిని బాక్స్ ఆఫీస్ ఆకలిని ఒకేసారి తీర్చిన ప్రభాస్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన కూడా మంచి సక్సెస్ని అందుకున్నాడు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆ సక్సెస్ గురించి మాట్లాడడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఈ స్టేజ్ మీద ఇంకా ఎన్నో గొప్ప విషయాల ద్వారా మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మీరు ఈ ధమాకా సినిమా సక్సెస్కి వచ్చిన మీకు, అలాగే ఈగల్ సినిమా జాన్ 30 రిలీజ్ అవుతుంది, జాన్ 13th. మీరందరూ ఆ సినిమా చూసి కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవితేజ అన్నకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న, మీతో ఇంకా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అలాగే ఈ వేదిక మీద అందరినీ కవర్ చేసిన మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్.